హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. నేను ఇక్కడ మష్రూమ్స్తో సూప్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం ముందుగా మష్రూమ్స్ని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, మష్రూమ్స్ చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. సూప్లా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నేను ఇంట్లో ఉంచుకున్నానండి బటర్, అదే వేసుకుంటున్నాను. చూడండి, బటర్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి సూప్. ఇలా బటర్ వేసుకొని కొంచెం కరిగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి మష్రూమ్ పీసెస్, అవి యాడ్ చేసుకొని మగ్గనివ్వాలి. వాటర్ అంతా ఇంకే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం బాగా కలుపుకొని ఒక 5 to 10 minutes లిడ్ క్లోజ్ చేసి మగ్గనివ్వాలి. చూడండి, మష్రూమ్స్ ఇక్కడ కుక్ అవ్వడం స్టార్ట్ అయింది. మనకి సాఫ్ట్ అయిపోతుందండి మష్రూము. మనం పెప్పర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర పెప్పర్ లేదు కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై అవనిస్తున్నాను. చూడండి, ఇక్కడ మష్రూమ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు ఒలిచినవే ఉన్నాయండి మా ఇంట్లో, అవి యాడ్ చేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ ఎంత యాడ్ చేసుకుంటే అంత బాగుంటుందండి, అండ్ హెల్త్కి కూడా మంచిది కదా వెల్లుల్లిపాయలు. మనకి అది వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. అలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిశ్రమాన్ని అంతా ఆ మిక్సీ జార్లో వేసుకొని మనం పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టినప్పుడు ఒకవేళ తిరగకపోతే హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. నేను కూడా అలాగే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. అలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు కళాయిలో వేసేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఈలోగా నేను వేరే ప్యాన్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని, నా దగ్గర కొన్ని మష్రూమ్స్ ఉన్నాయండి, అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇలా ఫ్రై అయిన పీసెస్ని దీంట్లో యాడ్ చేసుకుంటానండి. ఇప్పుడు నేను ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్లో నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఉడికించుకోవాలండి. చూడండి, మనకి ఇక్కడ ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ని దీంట్లో యాడ్ చేసేసుకుంటాను. మా ఇంట్లో అందరికీ చాలా నచ్చిందండి మష్రూమ్ సూప్, అందరూ ఇష్టంగా తిన్నారు. ఇది వేడి వేడిగా తింటేనే చాలా బాగుంటుందండి, చల్లగా అయిపోతే అస్సలు బాగోదు. చూడండి, మన క్రీమీ మష్రూమ్ సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ మష్రూమ్ సూప్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్గా వచ్చిందో. ఇక్కడ నేను మష్రూమ్ పీసెస్తో గార్నిష్ చేసుకుంటున్నానండి. పైన కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి, కలర్ఫుల్గా ఉంది అసలు. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేను సూప్కి పైన కొంచెం క్రీమ్ కూడా వేసుకుంటున్నానండి. క్రీమ్ వేసుకోవడం వల్ల సూప్ టేస్ట్ ఇంకా క్రీమీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.